హన్మకొండ జిల్లాలో హద్ సే హద్ జోడో పాదయాత్ర పశ్చిమ నియోజకవర్గంలో 4వ రోజు కొనసాగుతుంది. రాహుల్ గాంధీ సందేశాన్ని కరపత్రాల ద్వారా ప్రజలకు తెలిసే విధంగా పాదయాత్రలో ముందుకు వెళ్తున్నారు హస్తం నాయకులు. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల కబ్జాలు ఎక్కువైపోయాయని, ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు మాత్రమే ఉన్నాయని అంటున్న హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. హత్ జూడో పాదయాత్ర అయితే 4వ రోజు పశ్చిమ నియోజకవర్గంలో అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం హనుమకొండలో ఉన్న 4వ డివిజన్లో ఉన్న మనం విజువల్లో కూడా చూసి ఇప్పటికే వరంగల్ హనుమకొండ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ హత్ జూడో పాదయాత్ర కొనసాగుతుంది. గత 4 రోజుల నుండి కూడా ఈ యొక్క పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్రకి అయితే పెద్ద ఎత్తున అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఈ పాదయాత్ర పాల్గొని కూడా ఎంజాయ్ చేస్తున్న, ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు హనుమకొండ వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఎట్లా పాదయాత్ర కొనసాగుతుంది, ఏ విధంగా ప్రజలు మీకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు? వరంగల్ జిల్లా టీఆర్ఎస్ దుర్మార్గులు జిల్లాని ఒక 20 ఏళ్ళు వెనుకకు పోయటానికి ఇది చేయగలిగినారు. వాళ్ళు ఏం సాధించారు అంటే, ఇక చూడండి, ఈ రోడ్లో ఎన్నో యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయినాయి. ఈ రోడ్డు క్లియరెన్స్ లేదు. మేమున్నప్పుడు బసవరాజ్ సారయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి రోడ్డు ఇది. ఇవాటి వరకు క్లియరెన్స్ లేదు. ఎందుకు అనంటే వాళ్ళ కమిషన్లు వస్తే క్లియరెన్స్ ఉంటుంది, లేకపోతే లేదు. ఎవరి ప్రాణాలు పోతే వాళ్ళకేమున్నది. ఇక్కడ చూడండి, పెద్దమ్మ గడ్డల కాంగ్రెస్ హయాంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు తప్ప సుమారు 600 ఇండ్లు ఒక పెద్దమ్మ గడ్డలనే కట్టుకున్న ఇండ్లు తప్ప ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ వచ్చిన తర్వాత ఏ రోజు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు చూపియండి, మేము రాజకీయాలు వదిలిపెడతాం. మేము అభివృద్ధి చేసినాం, మేమేదో చేసినాం, మేమేదో పొడిచినాం అని చెప్పి ఈ కథలు చెప్పడం కాదు, వాస్తవాలు ప్రాక్టికల్ చెప్పండి. ఏది దొరకాయి మీకు? ఇప్పుడు కాలువలు ఎత్తాను, పైపులు ఎత్తాను అంటే సగం పైపులు వేసారు, సగం వేయలేదు. ఆ పైపులు ఎక్కడెక్కడే ఉన్నాయి, ఆ నీళ్లు లేవు, పరిశుభ్రత లేదు. ఇప్పుడు శుభ్రత అనేది వారానికి ఒకసారి చేస్తానంటారు. ఇక వినయ్ భాస్కర్ గారు పోయిన కాడల్లా కమ్యూనిటీ హాల్ ఇస్తానా వాగ్దానం చేస్తాడు. ఈ డివిజన్ దత్తత తీసుకున్నా అంటాడు, డివిజన్ ని ఇవాళ 54 డివిజన్ దత్తత తీసుకున్నా అంటాడు. దాన్ని ఎక్కడ పోయినాయి? నీ కమ్యూనిటీ హాల్ ఏడపోయినాయి? చేత కాకపోతే పక్కకు తప్పుకోవాలి, కానీ ఈ ప్రజలని ప్రతిసారి మోసం చేసుకుంటూ పోతే ఊరుకుంటానికి ఏం లేరు. దానిలో భాగంగానే ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఈ యొక్క యాత్ర కొనసాగింది. ఏదైతే ములుగు జిల్లాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేయాలంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా వస్తారు మీరు? ఈ టీఆర్ఎస్ నాయకులకు నిజంగా కూడా మీకు సిగ్గు, శరం, లజ్జ ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందంటే తప్పేందండి? మీరు మాట్లాడింది ఏంటిదే? గతంలో తెలంగాణ రాకముందు, అధికారంలో రాకముందుకు నక్సలైట్ ఎజెండా మాది అన్నారు, అవునా కాదా అని ఒడ్డపల్లిలో ఉన్నటువంటి వాళ్ళని ఎన్కౌంటర్లు చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఇవాళ మేము ఎందుకన్నాడు రేవంత్ రెడ్డి గారాడా? ఏ ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోజు 3000 నుంచి 5000 మంది సామాన్యులను కలిసేది, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునేది, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేది. ఈ హనుమకొండ జిల్లా నుంచి ఎవరన్నా ఒక్కరు పోయినరా ప్రగతి భవన్ కు? ఒకటే పేరు అడుగుతాను, పోనప్పుడు ఎందుకు ఉంచాలరా నాయనా, దీన్ని చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాన్ని ఏదో వీళ్ళు అసలు చేసింది ఏంటిది, అలా ఎందుకు పోలేదు అని జవాబు చెప్పలేక ఏ నక్సలైట్ నెగెత్తానని, అది చేస్తానని, బిడ్డ మీ పాపాలు పండితే మళ్ళా వస్తారు. నిజంగా కూడా ఇవాళ నక్సలైట్లు ఎందుకు లేరా అని బాధపడుతున్నాం. ఈ దుర్మార్గులు ఈ కబ్జాలు ఎవరి నోటికాడి కూడును గుంజుకొని తింటా అంటే, పెళ్లికి కావాల్సిన పిల్లలు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళని వాళ్ళ భూమి జాగాలు గుంజుకొని కబ్జాలు పెడుతుంటే, నా కొడుకులారా రేవు అనకపోతే మేము ఏమనాలి? బరాబర్ రేవంత్ రెడ్డి గారు అన్నది 100% కరెక్ట్ అన్నాడని చెప్తున్నాను. ఇవాళ హత్ జూడో పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తా ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పాదయాత్ర చరిత్రలో మిగిలిపోయింది. అది వారి యొక్క ఆలోచన విధానాలని, ప్రజలకు వెళ్తున్నప్పుడు అవుపడ్డటువంటి ఘోషణార్థాలని, వీటన్నిటినో ఒక పాంప్లెట్ రూపంగా తయారు చేసి ప్రజల్లోకి వివరిస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న కిరాణా షాపులు ఉన్నాయి, ఓ షాప్ తీసుకొచ్చి మాలని పెడితే ఈ షాపులన్నీ నోట కొట్టినట్టే, మట్టి కొట్టినట్టే కదా. ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకు ఇలా బిఎస్ఎన్ఎల్ ఉన్నది. ఎందుకు ఇచ్చేసింది? దాన్ని ఎంత పెద్ద దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే. సమ్మక్క సారక్క దగ్గరికి పోతే ఎక్కడికి పోయినా ఈయనబడే ఫోన్, అది ఏకైక ఫోన్. దాన్ని కిల్ చేసినావు. ఎల్ఐసి ఉంటే దాన్ని చంపేసినావు, బిఎస్ఎన్ఎల్ చంపినావు. ప్రతి దాన్ని మేము కాంగ్రెస్ హయాంలో 5 ఏళ్ళకి ఒకసారి బడ్జెట్ పెట్టినప్పుడు 2-3 ఎల్ఐసి లాంటివి కానీ ఇంకేదో మేము నిర్మిస్తే నువ్వు ప్రతి సంవత్సరానికి ఒకటి అమ్ముకుంటా పోయి మొన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అడిగితే జవాబు చెప్పినాను, ఎటో పోయిండు ఇదేడు అని చెప్పినావు తప్ప ఆ దానికి మీకున్న సంబంధం ఏంటిది? ఆ ఫ్లైట్ లో ఉన్న కూర్చొని పోయేదానికి వీరి గురించి దేశాలు తిరిగి ప్రచారం చేసే జవాబు చెప్పంటే జవాబు చెప్పకుండా మళ్ళా హిందూ, ముస్లిం అనేది రెచ్చగొట్టినట్టు మాట్లాడు తప్ప, మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతుంది. బీజేపీ ప్రభుత్వం
మతతత్వాలను రెచ్చగొడుతుంది. వీళ్ళు ఈ విధంగా పబ్బం గడపడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. మొత్తంగా కూడా హాత్ సే హాత్ జూడో పాదయాత్రలు అయితే పెద్ద ఎత్తున ప్రజలైతే పాదయాత్రకైతే నీరాజనాలు పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా కూడా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర హాత్ సే హాత్ పాదయాత్ర అయితే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని డివిజన్ల వారీగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అవలంబిస్తున్న విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటు రాహుల్ గాంధీ సందేశాన్ని కూడా ప్రజల్లోకి తెలిసేందుకు కూడా ఇటు కరపత్రాల ద్వారా రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇటు హనుమకొండ ఇటు వరంగల్ జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి. ఇది వీడియో జర్నలిస్ట్ మధుతో కృష్ణ, అమర్ న్యూస్, వరంగల్.